ప్రభుత్వాన్ని చూస్తున్నారు కదా, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా చూస్తారు. ఈ రెండు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మంచిది? మాకైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే మంచిగా ఉన్నది. మహిళలకైతే ఆర్థికంగా ఏదైనా బస్సులు గానీ, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కూడా పేదవాళ్ళకైతే చాలా ఉపయోగం ఉంది. అది పడిరాని వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఏది ఉచిత బస్సులు పెట్టకుండా మాకు ఉచిత ప్రయాణం అంటున్నారు, బస్సులలో సీట్లు లేవు కానీ ఇట్లా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ మాకైతే పేద మహిళలకైతే ఉచిత ప్రయాణము, 500కే సబ్సిడీ, గ్యాస్, కరెంటు బిల్లు ఫ్రీ. కొంతమందికి పడట్లేదు, ఫ్యూచర్ లో పడుతుందేమో కానీ ఇప్పుడు చాలా మందికి అయితే వస్తున్నది, కొంతమందికి రావట్లేదు. అది కూడా రావాలన్నా ఇప్పుడు మహిళలు కూడా 2500 ఇస్తా అంటున్నారు. అది కూడా ఫ్యూచర్ లో ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వస్తుంది ఉచిత కరెంటు బిల్, అయితే ప్రతి ఒక్కరికి అమలు అవుతుంది. అది ఇప్పుడు రైతు బంధు కానీ రైతు భరోసా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అయితే చాలా జరిగింది. అసలు ఏదో ఒక్కరికి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు జరగలేదు, వాళ్ళు మాత్రమే రాలేదు అంటారు. కానీ చాలా మందికి అయితే 1 లక్ష లోపు, 1 లక్ష వరకు, 2 లక్షల లోపు వరకు కూడా చాలా మందికి రుణమాఫీ అయితే జరిగింది. ఎందుకమ్మా మరి గత కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత అనేది చూస్తా ఉన్నాం. మరి వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు? మరి అదంతా పడని పార్టీ వాళ్ళు అట్లా అసత్య ప్రచారాలు చేస్తారు, సోషల్ మీడియాలో కావాలని అలా చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మంచినే చేసుకుంటూ వస్తుండ్రు. మా మహిళలకైతే ఆర్థికంగా కూడా చాలా బలోపేతం చేస్తున్నారు. ఈ బస్సులు ఇచ్చి, క్యాంటీన్లు, మీ సేవా సెంటర్లు పెడతామని, ఏదన్నా ఇప్పుడు లోన్లు కూడా మాకు ఇవ్వడానికి ముందు ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పడంలోనే గానీ పని చేయడంలో చూపించట్లేదు పని అనేది చెప్పి మహిళలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనకు సంవత్సరం అయిపోయింది అంతే, ఇంకా ఆయన 5 ఏళ్ల పరిపాలన ఉంది. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంత తొందరగా అసలు అందరూ అట్లా చేస్తున్నారు కావాలని అసత్య ప్రచారం. పథకాలు అందించే విషయంలో రేవంత్ రెడ్డి గారు విఫలమైన అని చెప్పేసి అంటా ఉన్నారు. దీని గురించి ఏం మాట్లాడతారు? అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. అసలు విఫలం అనేది ఇప్పుడు 1 సంవత్సరానికే విఫలం అయినట్టు. 5 ఏళ్ళు ఉంది, ఇంకా 10 సంవత్సరాలు చేసిరు వాళ్ళు ఏ పాటు చేసిరు. ఇప్పుడు ఈయన 1 సంవత్సరంన్నరకే అంత విఫలం అని అట్లా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 6 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పండి వస్తున్నారు కదా. 6 గ్యారెంటీలు చేయకుండా ఒక్కొక్కటైతే చేసుకుంటూ వస్తున్నారు కదా. దాంట్లో ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇస్తున్నాడా రేవంత్ రెడ్డి? ఏమిస్తుండు? మాకు రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, ఏది లేదు. మాకు ఏమిస్తుండు? మాకేమి ఇస్తలేడు. అడుగుదామనే వచ్చినాం. మాకైతే ఏం లేదు, రేషన్ కార్డు కూడా లేదు. నాకైతే ఇప్పుడు ఇస్తున్నామని చెప్తుండే రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఇంక ఇస్తలేడుగా. ఇప్పటికి 4 మీటింగ్లు అయినా ఇంకా ఇస్తలేడు. మహిళలకు 500కే గ్యాస్ ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి లేదు, మాకు వస్తలేదు. మాకు వెళ్ళడం వల్ల అయితే మాకైతే వస్తలేదు. 1000 రూపాయలు పెడుతున్నాం. 500 కూడా కరెంట్ బిల్లు కొంతమందికి వస్తుంది ఫ్రీగా, కొంతమందికి ఫ్రీగా వస్తలేదు. ఇప్పుడు నెలకు 2500 ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇట్లా అత్తుంటే అత్తకు 2500 ఇస్తాను, కోడలు ఉంటే కోడలకు 2500 పడుతున్నాయి. ఇస్తలేడు, రాలేదు. అవి అయితే ఇప్పుడైతే రాలేదు. మరి మాకైతే రాలేదు. మరి జనాభాకి ఇంకెక్కడికైనా వచ్చినాయేమో, కొలవడం అయితే రాలేదు. మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి, పడుతున్నాయి అవి? ఏవి పడతలేవు, రుణాలు వేస్తలేడు, ఏమి వేస్తలేడు. మాకైతే వస్తలేదు సార్. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తున్నావు. ఏది మంచిగా అనిపిస్తుంది? ఏది మంచిగా? ఇప్పుడు ఇవాళ మీటింగ్ వచ్చేపటికే ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ఇది కానీ మేము ఏ మీటింగ్ పోలే ఇంతవరకు. మేము మీటింగ్ పోలే, చూద్దామనే వచ్చినాము, అడగాలనే వచ్చినాము. ఏం అడుగుతావు మరి రేవంత్ రెడ్డి? ఏమన్నా అడగాలి. ఇక ఊళ్ళ రాడా? ఇప్పుడు చెప్తాము, మాకు రేషన్ కార్డు కావాలి, మాకు ఇల్లు జాగాలు కావాలి. ఇల్లు జాగాలు లేవు. ఇప్పుడు 2 ఫ్యామిలీలు ఉంటే ఒక ఫ్యామిలీకే కరెంట్ బిల్ వస్తుంది, ఒకరికి వస్తలేదు. ఒకరికి ఇల్లు ఉంది, ఒకరికి ఇల్లు లేదు. మరి వాళ్ళు ఏమైపోవాలి? 2 కుటుంబాలు ఉంటే ఒక్కరికి 4 కొడుకులు ఉంటారు. ఆయనకి ఏం ఉండదా? ఇక ఆయనకి రేషన్ కార్డు అట్లుండయా, బియ్యం ఉండయా, ఏమన్నా ఒకటే కరెంట్ మీద ఇస్తారా? మహిళలను కోటీశ్వరులు చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తాను. కోటీశ్వరులు చేసిండమ్మా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఏం చేసిండు? ఏం చేయలేదు. ఇంకా లాస్ట్ చేస్తుండు కదా. ఫ్రీ బస్సులు పెట్టి మహిళలకు మంచిగా చేసినామని చెప్తారు. మరి కాలు చేతులు ఎరుగుతున్నాయి. కోటీశ్వరులు చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది మరి రేవంత్ రెడ్డి. మరి కోటీశ్వరులు చేస్తున్నాడా రేవంత్ రెడ్డి? ఏం చేస్తుండే? ఏం కోటేశ్వరాలు కాలేము. ఒకటి బస్సు పెరిగి పెట్టిండు, అది తిరిగేటోళ్ళకే పనిచేస్తుంది.
వ్యవసాయ దాదాపుకేం తిరగము, మాకేం పని చేయదు బస్సు. ఊళ్ళో ఏం పనులు చేసుకుంటారమ్మా మీరు? వ్యవసాయ పని, వ్యవసాయ పని, మంది పొలాలు వ్యవసాయ పని. ఇప్పుడు మహిళలకు 500కే గ్యాస్ ఇస్తున్నాం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. 500కే మాకు ఏమన్నా సాయం చేసేటట్టుంటే మేము బతకగలుగుతాము. ఓ కంపెనీ లేదు, ఏం లేదు, ఏం చేయాలి? మహిళలకు 2500 ఇస్తా అన్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. వస్తున్నాడా? ఇయ్యాలి, ఇస్తా అంటే అవి అన్నయ్య ఇయ్యాలి. అంతే. ఇట్లా అత్తకు 2500 ఇస్తా అన్నాడు, కోడలు అంటే కోడలు 2500 వస్తున్నాయా? ఏమో ఇక అంటారు కదా, లోకం అంటారు కదా, అందరూ మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండే, మరి 0 వడ్డీ రుణాలు వస్తున్నాయా? మాకు ఇప్పుడు వస్తుందేమో కానీ ఇంకా రాలేదనుకో. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తుండు. ఏం మంచిగా చేస్తుండు, ఇంకా ఏం రాలే మాకు. చెప్పండి అమ్మా, ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం? ఆయన ఇచ్చిన భరోసాలన్నీ నెరవేరిస్తే మంచిగానే ఉంటది, కానీ చేస్తుండని నమ్మకమా? ఇప్పుడు అన్నీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు లేదు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లే లేదు, అసలు ఇల్లు ఉన్న వాళ్ళు కూడా రాపించుకుంటారు. కానీ సర్వే చేసి అది లేని వాళ్ళకి ఇస్తే బాగుంటది. ఇంకోటి రైతు బీమాని ఇస్తున్నారు, అది పొలం ఉన్నకి చనిపోతే 5 లక్షలు వస్తున్నాయి ఖచ్చితంగా. మరి మొత్తం లేని వాళ్ళకి ఏమొస్తుంది? మొత్తం లేని వాళ్ళకి కూడా ఏదైనా వేయాలి కదా. ఆత్మీయ భరోసా కింద ఎకరం అంటే మొత్తం భూమి లేని వాళ్ళకి కూడా సంవత్సరానికి 12,000 ఇస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇంకా అమలు చేసిరో లేదో తెలియదు. కాకపోతే లేని వాళ్ళకైతే అసలు మాకు భూమి లేదు, ఇల్లు లేదు, ఏది లేదు, మరి మాకు రేషన్ కార్డు కూడా లేదు. అది అమలు చేస్తే బాగానే ఉంటది, కానీ ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. ఇంకా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అమ్మ, రేషన్ కార్డులు ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము అని. కాకపోతే ఇప్పుడు చేపించుకునే దగ్గర ఏమంటారు, అది పైనుంచి రావాలమ్మా, ఆర్డర్ రావాలి, ఆన్లైన్ లో రావాలి, అట్లా ఇట్లా అని తింపుతూనే ఉన్నారు, కానీ ఒక్కరు చేస్తలేదు. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు లేదు. ఇప్పుడు రైతు బీమా ఇస్తురు, అది ఉండడానికే వస్తుంది. తమ పొలం లేని వాళ్ళకి ఎట్లా మరి? సరే, ఆత్మీయ భరోసా కింద 12,000 ఇస్తాను. చనిపోతే ఆ రకంగా నష్టమే. మంచి చనిపోయినా, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే చనిపోయినా ఆ రకంగా నష్టమే. మళ్ళీ అది కాకుండా కూడా ఇప్పుడు ఏమి ప్రభుత్వం ఆదుకున్నట్టు ఉండదు కదా, ఆదుకున్నట్టు ఉంటదా? ఇప్పుడు నెలకు ఏదైనా పెడితే బాగానే ఉంటది. మహిళకు నెలకు 2,500 ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండే అమ్మా, వస్తున్నాయి డబ్బులు? ఇంకా రావట్లేదు. ఇప్పుడు అది అమలు చేస్తారేమో గానీ ఇంకా అయితే రావట్లేదు ఒకరికి. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు. కొంతమందికి వస్తున్నాయంట, కొంతమందికి వస్తలేవు. అంటే అకౌంట్ లో మనీ పడుతున్నాయంట, కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేవు. అది మహిళలకు 0 వడ్డీలు ఇస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి బయట 0 వడ్డీ రుణాలు ఇస్తున్నారు, వస్తుందో తెలియదు. అది ఇంకా కొన్ని రాళ్ళలో అమలు అయినాయంట, కొన్ని కాలేవని అంటారు, తెలియదు. ఇక గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూస్తారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి 2 ప్రభుత్వం? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్స్తే ఇదే బాగుంటది అనుకుంటున్నాం మేము, కానీ చేస్తే బాగుంటది, చేయకపోతే బాగుంటదా? అదే ఫ్రీ బస్సు పెట్టి మహిళలకు మంచి పని చేసామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాను. ఫ్రీ బస్ పరంగా మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? ఫ్రీ బస్ లేని వాళ్ళకైతే కొంచెం బెటరే ఉంది. ఇప్పుడు ఉన్నోళ్ళంటే